హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇవాళ మేము బాజే బుద్ధిస్ట్ కేవ్కి వచ్చాము. ఇది లూనావాలాలో ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇది మీరు చూస్తుంది దమ్దమ్ వాటర్ ఫాల్స్. యాక్చువల్లీ మేము మాన్సూన్ సీజన్ కాదు కాబట్టి వాటర్ ఫాల్స్ లేవు, బట్ బెస్ట్ టైం అనేది మాన్సూన్ సీజన్లో విజిట్ చేస్తే బాగా వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనం బాజే కేవ్స్కి త్రూ స్టెప్స్ మనం వెళ్ళొచ్చు. సో నియర్లీ 445 స్టెప్స్ ఉన్నాయి. సో ఇది 400 ఫీట్స్ అబౌవ్ ఉంటుంది బాజే విలేజ్కి. సో ఈ స్టెప్స్ క్లైంబ్ చేస్తూ మనం వెళ్ళొచ్చు. ఇలా మనం మౌంటైన్స్ నుంచి పైకి ఎక్కుతున్న కొద్దీ మనం విలేజ్ మొత్తం క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, నేషనల్ ఇంపార్టెన్స్ అని చెప్పి. ఇది 2nd సెంచరీ బీసీకి సంబంధించింది. టోటల్ 22 రాక్ కట్స్ కేవ్స్ ఉన్నాయన్నట్టు. ఇటు సైడ్ కూడా ఒక 2 రూమ్స్ ఉన్నాయన్నట్టు, పైన కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి. సో ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద స్టోర్ అన్నట్టు మొత్తం. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు ఈ రూమ్స్లో. సో ఇట్లా సర్టన్ పార్ట్ గ్యాప్ ఇస్తూ మళ్ళీ కొన్ని రూమ్స్ కన్స్ట్రక్ట్ చేశారు అన్నట్టు. మేబీ ఇది ఆ టైంలో డిమాలిష్ అయ్యిండొచ్చు కొన్ని. ఇలా ప్రతి దాంట్లో ఒకే టైప్ ఆఫ్ రూమ్స్ మాదిరిగా ఒక బెడ్, ఒక రూమ్ ఎంట్రీ మాదిరే ఉంది. కొత్తగా స్టోన్స్ కట్ చేసి ఇచ్చడం అనేది చాలా గ్రేట్. ఇప్పుడు ఇది వచ్చేసి రైట్ సైడ్ ఆఫ్ కేవ్స్ అన్నట్టు. ఇటు సైడ్ వెళ్తే ఇది లెఫ్ట్ సైడ్ ఆఫ్ కేవ్స్.
ఇక్కడ ఇందులో అండర్ గ్రౌండ్లో వాటర్ కూడా ఉంది. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఈ మొత్తం కొండలో లోతులో మొత్తం వాటరే ఉంది. చాలా లోపలికి ఉంది, నేను చూసాను. దాదాపు చాలా లోపలికి, చాలా అడుగు లోపలికి ఉంది. చూస్తే మీరు ఇక్కడ నుంచి సన్లైట్ పడినప్పుడు చాలా లోపల కనిపిస్తుంది. నేను కెమెరా కూడా దగ్గర పెట్టి కూడా చూపించాను, మీరు చూడొచ్చు. ఇందులో కొన్ని చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్, బట్ మేము వెళ్ళేటప్పుడు ఇది క్లోజ్ ఉండింది. బట్ ఇందులో కూడా చాలా ఉన్నాయి చూడడానికి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఏమన్నా రిపేర్స్ అలా చేస్తున్నట్టున్నారు. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి మనం యాజ్ ఆఫ్ నో గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, ఈ స్టెప్స్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ కూడా చూడొచ్చు. కొన్నిటిని అలౌ చేస్తలేరు, మరి మేము ఏమైనా మోడిఫికేషన్ చేస్తున్నారేమో. బట్ మనం ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి కూడా సూపర్గా ఉన్నాయి చూడడానికి. వాటర్ అయితేనే కానీ, అది రూమ్ అయితే కానీ చాలా సూపర్గా మెయింటైన్ చేస్తారు అక్కడ. ఇక్కడంతా మంచిగా హాల్ మాదిరిగా ఉంది. సో సింగిల్ రూమ్స్ నుండి అవుట్ సైడ్ మొత్తం పెద్దగా హాల్ మాదిరిగా ఉంది. ఇది అవుట్ సైడ్ అన్నట్టు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి అవుట్ సైడ్. అంటే ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కి వచ్చాం కదా, దాని నుంచి హాల్ నుంచి మనం అవుట్ సైడ్ చూస్తే వ్యూ ఇలా ఉంటుంది అన్నట్టు. మొత్తం ఒక 3-4 రూమ్స్ కంబైన్ అయ్యి ఉంది అన్నట్టు పైన.
ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ మాదిరిగా వాటర్ స్టోరేజ్ ఒక 3-4 ఉన్నాయి. మనం వెళ్ళే కొద్ది చాలా స్టోరేజెస్ కనిపిస్తాయి. మరి అవి న్యాచురల్గా వచ్చినవా అది వాటర్ ఏమన్నా స్టోరేజ్గా పెట్టారనేది తెలీదు. బట్ సమ్హౌ కొన్ని అయితే న్యాచురల్గా అనిపించాయి. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాము కేవ్స్కి. ఇక్కడ కూడా కొన్ని వాటర్ స్టోరేజెస్ ఉన్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద స్టోరేజ్. ఇప్పుడు ఇది మనం బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. సో రైట్ సైడ్ టు బ్యాక్ సైడ్ అన్నట్టు ఈ కేవ్స్కి. సో ఇక్కడ చూస్తే మీరు ఇవి చాలా టామ్స్ ఉన్నాయి. మీరు ఇవి చూసుకోవచ్చు. ఈ టామ్స్ చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు, బాగున్నాయి చూడడానికి. ప్లస్ ఇవి చాలా నెంబర్స్లో ఉన్నాయి అన్నట్టు, చాలా కౌంట్ ఉంది ఇది. బ్యాక్ సైడ్ కూడా కొన్ని రూమ్స్ హాల్స్ మాదిరిగా ఉన్నాయి. ఇది కేవ్స్ కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇది కూడా సేమ్ లైక్ నథింగ్ ఈజ్ ఆర్కిటెక్చర్ అనేది సేమ్ ఉంటుంది. సేమ్ ఒక రూమ్ ఒక బెడ్ మాదిరిగా. ఇక్కడ కొంచెం స్పేసెస్గా హాల్గా ఉంది. ఇక్కడ కూడా సేమ్ అదే సింపుల్ స్ట్రక్చర్, ఒక బెడ్ మాదిరిగా ఉండి ఒక చిన్న రూమ్ మాదిరిగా ఉంది. సో ఇది పిలిగ్రిమ్కి ఆర్ మర్చెంట్ కూడా యూజ్ చేసేవారంట ఈ ప్లేస్. బట్ ఇన్ని స్టెప్స్ ఎక్కి పైకి రావడం అనేది గ్రేట్.